మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఇది. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పనట్లేదు, చేసుకోండి. కానీ అబ్బాయికి ఒక 23-25 వచ్చేంత వరకు, అమ్మాయికి ఒక మైనారిటీ తిన్న తర్వాత పెళ్లి చేసుకుంటే మీకంటూ లైఫ్ ఉంటుంది. 15 ఇయర్స్కే 16 ఇయర్స్కే లవ్ లో పడిపోయి 18 కాకముందే పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలకి మీరు అన్యాయం చేయడం తప్ప ఏం లేదు. అదే చేసుకోకపోయినా పర్లేదులే, కానీ ఎటు తెలియని వయసులో మనం అదేంటి చేసుకుని వాళ్ళ పిల్లల్ని పుట్టించడం వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నాం, పేరెంట్స్ లైఫ్ ను పాడు చేస్తున్నాం. జనాలు మోసం చేయడం ఫస్ట్, జనాలు పక్కన విషయం, కానీ పేరెంట్స్ ని మోసం చేసింది ఫస్ట్. ఆడికి నిజంగా అసలు అమ్మాయి వయసు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ పేరెంట్స్ నిజంగా మోసం చేసింది. అసలు పెళ్లిళ్ళు అంటే ఎందుకు అంత ఉరుకుబడి చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వాడు అసలు మిమ్మల్ని చూసుకుంటాడా అని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏమన్నా లేకపోతే మీ రిలేటివ్స్ అబ్బాయా, మీ పక్కన అబ్బాయా, మీ ఫ్యామిలీలో అబ్బాయా? ఎవడో తెలియని పరిచయానికి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెళ్లి చేసుకుంటే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడు గ్యారెంటీ లేదు. ఇప్పుడు పేరెంట్స్ చూసిన పెళ్లిళ్ళే సగం జీవితం సంకరం అయిపోయేలా ఉందిరా బాబు, ఎప్పుడు వదిలించుకున్నావురా నాయన అన్నట్టు విన్నాడు ఒక్కొక్కడు అసలు. కాబట్టి మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. చేసుకోండి, కానీ ఫస్ట్ మన లైఫ్ ఒక 20-30 వచ్చే మ్యాక్సిమం ఇప్పుడు 40 years కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు? మన బతుకులే మన క్లారిటీ లేవు, పక్కన చేసుకుని దాన్నే పోషిస్తావు నాయన. మళ్ళీ 2-3 పిల్లగాళ్ళు మళ్ళీ ప్రభుత్వం కనమంటుంది వాళ్ళు, కానీ మనం ఎక్కడ పోషించాలని చెప్పి కొంతమంది క్లారిటీతో ఉంటున్నారు. అమ్మాయి అంత ఘనంగా ఫేమస్ అయిన అమ్మాయి, చూడ చక్కని అమ్మాయి, శ్రీలీల కంటే మించిన అందంగా తొందరపడి పెళ్లి ఎందుకు చేసుకుందాం, మళ్ళీ అందులో ఆధార్ కార్డు ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుని పెళ్లి చేసుకుందంటే వాడు ఎన్ని గట్ట మాయ మాటలు చెప్పుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఏముంది? చేసుకున్న గట్ట ఒక 2 years 3 years అమ్మాయి మైనారిటీ తిరిగి ఉంచి వాళ్ళిద్దరిని కొంచెం చేసి ఆ అమ్మాయికి మైనారిటీ వచ్చిన పోలీసుల మధ్య వాళ్ళ సమక్షంలో చేసుకుని బెస్ట్. స్టేషన్ కి వెళ్తాడు, వాళ్ళ అమ్మ నాన్న వద్దనుకున్నారు, ఇక్కడ వీ సైడ్ వాళ్ళు ఎవరు లేరు, ఏం చేస్తుంది ఆమె? ఎన్ని కేసులు చూడట్లేదన్న, మాక్సిమం అయితే అమ్మాయిని ఒక సంవత్సరం కంట్రోల్ చేస్తారు, మైనారిటీ తినక మళ్ళీ జంప్. ఇప్పుడు పేరెంట్స్ కి తెలియకుండా జంప్ అయింది, రేపు వయసు వచ్చింది నాకు ఇంకా మైనారిటీ తిందంటే ఏం ఆగుతుంది? ఎవరు ఆగరి, చట్టాలు పోలీసులు ఏమి ఉండదు. అమ్మాయి మైనారిటీ తినేంత వరకు వెయిట్ చేస్తుంది, మళ్ళీ మైనారిటీ తిన్న జంప్, మళ్ళీ ఏ గుడిలోనో పోలీస్ స్టేషన్ లోనో వాళ్ళ ఇంటి ముందో ఏదో చేస్తారు, కానీ ఏడ్చేది మాత్రం పేరెంట్సే. అదే జాగ్రత్తలు తీసుకోవడం ఏమి ఉండదు అక్క. తల్లిదండ్రులు నువ్వు పెళ్లి చేసుకోమ్మా, నువ్వు వాడిని చేసుకోమా, ఏం చేసుకోమని ఎప్పుడు మనం నెగిటివ్ అని చెప్పరు. కాబట్టి వీళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి వాడు కావాలి ఈడు కావాలని చెప్పి వాళ్ళు ఎగబడుతున్నారు అంతే. కాబట్టి అందరూ ఒకటే చెప్తున్నా, పెళ్లి చేసుకోండి, కానీ ఒక ఏజ్ లిమిట్ చూసి పెళ్లి చేసుకోండి. అబ్బాయిది ఏముందిరా బాయ్, మహా అయితే 2-3 సంవత్సరాలు గట్టిగా ఉంటాడేమో, తర్వాత ఇద్దరికి 4 అవుతారు. వాడు ఏం పోషిస్తాడు? వాడు తినడానికే గతి ఉండదు, రూమ్ రెంట్లకే గతి ఉండదు, మళ్ళీ వాడు పిల్లల్ని వాడు స్కూల్కి తిండికి వాడు ఏం పోషిస్తాడు? అసలు ఇప్పుడు అడుక్కున్నావు కూడా నీకేం పోయే కాలం వచ్చింది, ఎద్దులాగా ఉన్నావు నువ్వు. ఇదంటే కష్టపడి పని చేసుకోలేవా అంటున్నారు. ఇప్పుడు ఎవడిస్తాడు నీకు రూపాయి? గుడి ముందు కూర్చుంటేనే రూపాయలు వేయట్లే ఇప్పుడు.